పురస్సరంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెంచేస్తూనే సిఎస్ గారు సీనియర్ అధికారులను పరిచయం చేస్తారు. అదిగో మన ముందు క్రమశిక్షణకు, సమయ పాలనకు, విద్యుక్త ధర్మ నిర్వహణకు, రాష్ట్ర సేవలో అంకిత భావానికి అద్దం పడుతూ నిలబడి ఉన్నారు వివిధ కంటింజెంట్లు. ఎస్ రాజేష్ గారు ఫస్ట్ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఆ యూనిట్కి కమాండెంట్గా ఉన్నారు సీనియర్ అధికారి పి మురళీకృష్ణ గారు. సెకండ్ కంటింజెంట్ సురేష్ గారు, వారికి కమాండెంట్గా పర్యవేక్షణ బాధ్యతలు చేస్తున్న సీనియర్ అధికారి శ్రీ జమీల్ బాషా గారు. థర్డ్ కంటింజెంట్ తిరుపతి గారు, వారి అన్యపర్తి కమాండెంట్గా సేవలు అందిస్తూ పర్యవేక్షణ చేస్తున్న సీనియర్ అధికారి కె వీరయ్య గారు. అలాగే ఎస్పీఎఫ్ బి రాజు ఇన్స్పెక్టర్ గారు, మరి ఎస్పీఎఫ్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ప్రత్యేక సంస్థ శ్రావణి గారు, సిఆర్ విమెన్ కంటింజెంట్, దానికి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న ఐపీఎస్ అధికారిని. కె ప్రశాంత్ గారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా ఉన్నారు. నాగిరెడ్డి గారు అడిషనల్ డీజీపీ ఫైర్ విభాగానికి పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి. ఎర్రోల లింగం గారు స్కౌట్స్ గైడ్స్కి పరమేశ్వర్ గారు, ఇంకా అబ్దుల్ రెహమాన్ గారు, లింగం గారు, సదయ్ గారు, మసూనా ఫాతిమా గారు, రామకృష్ణ గారు, ఉషశ్రీ గారు, శాంతి రూబి గారు, వెంకటలక్ష్మి గారు, ఇందుమతి గారు, వీరంతా స్కౌట్స్కి సేవలు అందిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్ సేవలు అందిస్తున్న ఆ బృందానికి శుభాకాంక్షలు. ఇక ఎడ్యుకేషన్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బాలరాజు గారికి శుభాకాంక్ష. విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ గారి పర్యవేక్షణలో బీసీ రెసిడెంట్ సొసైటీ ఐఎఫ్ఎస్ అధికారి సైదుల్ గారి నేతృత్వంలో వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల విద్యార్థి కె చందు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. మల్లికార్జున్ గౌడ్ గారు విజయం తప్ప మరొకటి తెలియని కమాండో బృందమది ఆక్టోపస్. స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ గారు అడిషనల్ డీజీపీ పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే మౌంటెడ్ పోలీస్కి ఎం నరసింహారావు గారు. వీరందరికీ ముఖ్యంగా బ్యాండ్ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు. There we can see the buglers waiting for the arrival of our Honorable Chief Minister, sir. And when he comes, the buglers would be playing the bugle. And the moment the Honorable Chief Minister, sir, comes, he would be directed towards the flag hoisting area. And then the august gathering is requested to kindly arise for the national anthem. And officers and men in uniform would salute, and other invitees and dignitaries are requested to stand. And immediately after the national anthem, we would be having Telangana state song. And the buglers right behind the fort wall, you can see in red and black. The buglers are from 1st Battalion, we have Sitaram and Satya. From 7th Battalion, we have K. Srinivas and K. Sitaram. 8th Battalion, we have Dinesh and Khaja. From 10th Battalion, we have M. Ashok and Khaja. From 12th Battalion, it is Venkaya and Satish. And from CR headquarters, we have K. Rajender and Krishnaya. The time tickles down, waiting for the Honorable Chief Minister, sir. The journey was long, the nights were dark, but again, we are victorious today. We made our place in the global map, our Telangana, the youngest state of the nation. शहीदान तेलंगाना को खिराज अकीदत पेश करने के बाद इज़्ज़तमाब वज़ीर आला श्री ए रेवंत रेड्डी परेड ग्राउंड में कुछ ही लम्हात में पहुंचने वाले हैं. Every file, every village, every citizen, our Honorable Chief Minister's governance touches all with fairness and speed. With finger on the pulse of the people and an eye on the future, he is redefining leadership to the next generation. Whether it's education of every child or dignity of every farmer, he leads with purpose and passion. కొద్దిసేపట్లోనే వేయించనున్న ఆనరబుల్ సీఎం గారిని స్వాగతించేందుకు జపాన్ నుంచి వేయించేసిన మన డిస్టింగ్విష్డ్ డిగ్నిటరీస్ అండ్ అఫెక్షనేట్ గెస్ట్ ఎక్స్క్లూజివ్లీ అండ్ ఎస్పెషల్లీ ఇన్వైటెడ్ బై ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, జపాన్ కిటుకుషో నగర మేయర్ గారు, వారు కుటుంబ సమేతంగా వేయించేశారు.
అలాగే జపాన్ నుంచి వేయించేసిన డిగ్నిటీస్ బృందం కూడా ఉంది. వారికి ప్రత్యేక స్వాగతం. We welcome the mayor from Japan and the delegates. It is pleasure to know that as of October 2024, 8,102 Japanese are residing in India, and according to statistics of 2024, 53,974 Indians are in Japan. That shows our cultural exchange and cordial relation. Exchange between Japan and India is said to have begun in 6th century when Buddhism was introduced to Japan. Indian culture, filtered through Buddhism, has had a